నవరాత్రులు 9 రోజులు, ఈ 10 రోజులు అమ్మవారిని ప్రార్థించేటప్పుడు శ్రీ మాత్రే నమః అని కూడా అమ్మవారిని మనసులో అనునిత్యం జపం చేసుకుంటే చాలా మంచిది. సదా అమ్మవారు ఎప్పుడు మీ తోడుగా ఉన్నట్లు మీరు భావించుకొని మీ పనులను కూడా చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో ఏ పని చేసినా అమ్మవారికి మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా మొదలుపెట్టిన అలంకారాల్లో అమ్మవారు కూర్చొని 9 రోజులు నవరాత్రులు స్వీకరించి ఆ తర్వాత రాజరాజేశ్వరి దేవి అలంకారంకి అమ్మవారు పూజలు అందుకుంటారు. మనం ఆ భావనతో చేసే మంత్రం కానీ అమ్మవారి నామం కానీ స్మరణ కానీ ఏదైనా సరే అమ్మవారికి చెందుతుంది. 9 రోజులు 9 నామాలు రాని వాళ్ళు కూడా శ్రీ మాత్రే నమః అని మనసులో మననం చేసుకోవాలి. శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః ఈ విధంగా మననం చేసుకొని మన నిత్య పనులు మనం చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలే అమ్మవారికి ముఖ్యమైనవి. మన పరిస్థితులకు అనుకూలంగా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ భగవంతుని ధ్యానిద్దాం, మంచిని పెంపొందించుకుందాం. అప్పుడు మనము మన చుట్టూతా ఉన్న వాళ్ళు కూడా సుభిక్షంగా ఉంటారు. ఎవరి గ్రహస్థితులు అయితే బాగుండవో వారికి కూడా ఆ గ్రహస్థితులు అనుకూలిస్తాయి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గం గణపతే నమః అని వినాయకుడితో మొదలు పెట్టుకొని అమ్మవారికి మంత్రం, నామం, జపం, అష్టోత్తరం, సహస్రం ఏది చేసినా సరే అమ్మవారు మీ కష్టాలని కడతీర్చి మీ ఇష్టాలకి అనుగుణంగా ఆమె మీ కోరికలను తీరుస్తుంది. మీ సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. ఆమెతో కలిసి చేసే ప్రయాణంలో మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీకు అనుకూలత పరిస్థితులు ఏర్పడతాయి. మీ సమస్యలే కాదు, మనసే కాదు, భగవంతుణ్ణి మీరు ధ్యానం చేసుకున్నందువల్ల భగవద్రీత్యా అంతా మంచిగా జరుగుతుంది. 10 అనవసరమైన మాటల కంటే ఒక్క శ్రీ మాత్రే నమః అనే నామం ఎన్ని కోట్ల విలువైంది. అమ్మవారు చూడండి ఎంత తేజస్సుగా ఉన్నారు. ఆ తేజస్సు మీ ముఖంలోకి వస్తుంది. ఇది అమ్మవారి వాక్కుగా మీకు నేను చెప్తున్న సందేశం. మీరు అమ్మవారిని ధ్యానించి స్వయంగా అమ్మవారిని సాక్షాత్కరించుకోగల నామం సాక్షాత్కారం పొందండి. అమ్మవారిని మీ మనసుతో చూడండి. సకల సంపదలు మీ ముందు విరాజిల్లుతాయి. మీ కష్టాలు తీరటమే మీ సంపదలకు నిలయం. మీకు దారి చూపించటమే నవరాత్రులు గమ్యం. 9 రోజులు నాగలక్ష్మి అమ్మవారు ఈ 10 రోజులతో కూడా అమ్మవారి తోడుగా ఎప్పుడూ నిలుస్తుంది. శ్రీ మాత్రే నమః సంపదలకు